టీఎస్ ఎంసెట్ సంబంధించి ఈరోజే నోటిఫికేషన్ అండ్ అలాగే రేపు ఎల్లుండి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్. ఈ డీటెయిల్స్ ఎంతవరకు నిజం ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ వీడియో సెషన్లో క్లియర్గా మాట్లాడుకుందాం మనం. దిస్ ఇస్ సునీల్, ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మీకు ఎంసెట్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీ దాకా వస్తుంది. సో మనకి పర్సనల్ గైడెన్స్ కావాలంటే కూడా మన ఛానల్స్ ప్రొవైడ్ చేస్తాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీ ర్యాంక్ అన్న బెటర్ సీట్ అండ్ ఫేజ్ 1లోనే సీట్ మీ చేతిలో ఉండే విధంగా మన వెబ్ ఆప్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మీ డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. సో 2 months త్రూ అవుట్ మీతో ట్రావెల్ చేయాలి కాబట్టి మా ఫీజు వచ్చి 1500. దానికి సంబంధించిన ఆ ఫోన్ నెంబర్ కింద ఇచ్చాం, దానికి పే చేసి స్క్రీన్ షాట్ పంపించవచ్చు. సో టాపిక్లోకి వెళ్తే, సో ఈ మంత్ 27, 28 నుంచే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అలాగే మనకి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, 27, 28 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం. సో ఈరోజు స్కెడ్యూల్ రిలీజ్ చేసే ఉద్దేశం కూడా ఉంది. సో ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు, గురువారమే వెబ్సైట్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. సో స్కెడ్యూల్ అనేది ఈరోజు రిలీజ్ చేసే అవకాశం ఉంది. క్లియర్గా చూడొచ్చు, గురువారమే వెబ్సైట్ కౌన్సిలింగ్ షెడ్యూల్. అండ్ అలాగే ఈ నెల 27, 28 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నారు. సో ఆల్రెడీ ముందుగానే స్టార్ట్ చేయాలనుకున్నారు, కానీ సమన్వయ లోపం చాలా ఉంది. సో దానివల్ల స్టార్ట్ చేయలేదు. సో ఈ విషయం కూడా మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చింది, కానీ మిగతా ఈనాడు ఆ పేపర్లో రాలేదు, ఓన్లీ ఏబిఎన్లో వచ్చింది. సో ఫీజులు ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్ ఫీజెస్ ఇంకా పెంచొద్దు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో విద్య వ్యాపారాన్ని నియంత్రించాలి, పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి, విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సో క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అండ్ అలాగే న్యాయపరంగా కూడా కన్సల్టెన్సీ తీసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఫీజెస్ పైన ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కౌన్సిలింగ్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసి రేపు కానీ ఎల్లుండే కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంలో ఉందని చెప్పి మనకి ఏబిఎన్లో వచ్చింది. మిగతా ఆర్టికల్స్లో మాత్రం ఫీజెస్ మాత్రం ఫిక్స్ అయినాయి అని మాత్రం వచ్చింది. ఎప్పుడు కౌన్సిలింగ్ డీటెయిల్స్ మాత్రం రాలేదు, కానీ మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు రావచ్చు. మనకు నోటిఫికేషన్ రాగానే ఖచ్చితంగా మీ దాకా అప్డేట్ తీసుకొస్తాం. సో 2 డిపార్ట్మెంట్స్కి, సాంకేతిక డిపార్ట్మెంట్కి, ఉన్నత విద్యామండలికి రెండిట్లకి సఖ్యత కుదిరితే కనుక ఈరోజే మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో అక్కడ ఏమన్నా పొరపత్యాలు వచ్చి ఆ డిఫరెన్సెస్ అలా కంటిన్యూ అయితే మాత్రం ఇంకొంచెం పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. కానీ మనకైతే అఫీషియల్గా ఇక్కడ న్యూస్ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ రాగానే ఖచ్చితంగా మీ దాకా తీసుకొస్తాం. కాబట్టి ఏ డీటెయిల్స్ మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీరు చూస్తే మీరు కౌన్సిలింగ్లో మిస్టేక్ చేయకుండా మీరు సేఫ్గా ఉండగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి, ఫేజ్ 1లోనే మీకు సీట్ కావాలి, మీరు ర్యాంక్ కన్నా బెటర్ సీట్ కావాలి, ప్రతి డౌట్ క్లియర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మా పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.